కాబట్టి వేణుగోపాల స్వామి ఆలయం నుంచి అనాదిగా గంగమ్మకు పుట్టినింటి చీర వస్తూ ఉన్నది. కాలక్రమేణా అది నిలిచిపోయి ఉన్నది. కావున ఈ సంవత్సరము దేవస్థానం ధర్మకర్తలు మెంబర్స్ వారి సహకారంతో ఈసారి ఇయ్యవలనని భగవంతుడి సంకల్పమైనది. కావున వేణుగోపాల పాతపేట నుండి అంగరంగ వైభవంగా అమ్మవారికి చీర వరుస తీసుకొచ్చినాము. నానుడి ఉంది, మన పొలంనేరు అంటేనే గంగ పండుగ అంటే అమ్మగారి ఇల్లు పాతపేట, మా అత్తగారి ఇల్లు అంటే కొత్తపేట అని చెప్పి. గత విషయం ఏమిరా అంటే మహావిష్ణువుకి శక్తి చెల్లెలు అవుతుంది. తిరుపతిలో కూడా చెప్తారు, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ వచ్చి మన తిరుమల వెంకన్న స్వామికి చెల్లెలు అనేది కూడా ప్రసిద్ధి ఉంది. అక్కడి నుంచే ఆమెకి ఆ సారీ వస్తుంది, మనకి అక్కడి నుంచే సారీ వస్తుంది అని చెప్పి అందరూ కలిసి చర్చించి ఆనవాయితీని ఇకపైన కొనసాగించాలి అనే ఒక ఉద్దేశంతో పాతపేటలోని ప్రజలందరూ అన్ని వర్గాలు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అభిప్రాయం మేరకు అక్కడి నుంచి ఈ సంవత్సరం ప్రథమంగా అమ్మవారికి కుంకుమ శారీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి మా యొక్క వేరే కులస్తులకు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. గుడి తరపున ఆనవాయితీగా పలమనేరు ప్రజలందరి తరపున కూడా మా యొక్క వినపం తెలుపుకుంటున్నాం. ప్రత్యేకత ఏమంటే సంతాన వేణుగోపాల స్వామి దగ్గర నుంచి అమ్మవారికి పుట్టిన నుంచి సారి తీసుకురావడం కొన్ని కాలాల తర్వాత నిలిచిపోయినది. ఈరోజు దాన్ని స్టార్ట్ చేసినాము. There
సరే సార్ పలమనేరు పట్టణంలో పూర్వము పల్లవ రాజుల కాలం
పల్లవరాజుల కాలమందు నిర్మించబడిన పల్లవరాజుల కోటలో నిర్మించబడినటువంటి వేణుగోపాలస్వామి గంగమ్మకు పుట్టినిల్లు కాబట్టి వేణుగోపాలస్వామి ఆలయం నుంచి అనాదిగా గంగమ్మకు పుట్టినింటి చీర వస్తూ ఉన్నది. కాలక్రమేణా అది నిలిచిపోయి ఉన్నది. కావున ఈ సంవత్సరము దేవస్థానం ధర్మకర్తలు మెంబర్స్ వారి సహకారంతో ఈసారి ఇయ్యవలనని భగవంతుని సంకల్పమైనది. కావున వేణుగోపాలస్వామి దేవస్థానం నుండి గంగమ్మకు ఈరోజు మేళతాళాలతో గంగమ్మకు సారి తెచ్చి ఇవ్వడమైనది. పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. పలంనేరు ప్రజలకు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా పలమనేరు శిరస్సు మొదలు కావడమే సంతాన వేణుగోపాలస్వామి గుడి నుంచి ఆనవాయితీగా వస్తుంది. దానికి కారణం ఏమంటే గతంలో మన పూర్వీకుల సమాచారం మేరకు శిరస్సు అమ్మగారింటి నుంచి బయలుదేరుతుంది. ఆ కార్యక్రమాన్ని కాలక్రమేణా తెరమరుగైంది. పెద్దలు పాతపేటలోని పెద్దలు పూర్వీకులు అందరినీ ఈ గుడి కమిటీ వారు సుబ్రహ్మణ్యం సార్ కావచ్చు, కిషోర్ కావచ్చు, మన నానా సార్ కావచ్చు, పాతపేట వాస్తవులు మన బిఆర్సి కుమార్ కావచ్చు, అందరూ కలిసి చర్చించి ఆనవాయితీని ఇకపైన కొనసాగించాలి అనే ఒక ఉద్దేశంతో పాతపేటలోని ప్రజలందరూ అన్ని వర్గాలు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇకపైన ఇదే విధంగా సారెను గంగమ్మ వారికి పలమనేరు పాతపేట సంతాన వేణుగోపాలస్వామి గుడి ఆలయ కమిటీ తరఫున పలమనేరు పాతపేట ప్రజల తరఫున ఇకపైన కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి కొనసాగిస్తామని తెలియజేస్తూ మరొకసారి పలమనేరు ప్రజలకు గంగ జాతర శుభాకాంక్షలు. పలమనేరు ప్రజలందరికీ పాతపేట గ్రామస్తుల తరఫున వేణుగోపాలస్వామి గుడి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా పాతపేట గ్రామస్తులు తర్వాత మా వేణుగోపాలస్వామి ట్రస్ట్ తరఫున ఇది ప్రతి సంవత్సరం అంటే పూర్వీకులు పల్లవరాజు కాలం నుంచి అక్కడి నుంచి పుట్టినిల్లు కాబట్టి వేణుగోపాలస్వామి దేవస్థానం గంగమ్మ వారికి ప్రతి సంవత్సరం పూర్వీకులు అక్కడి నుంచి పసుపు కుంకుమ శారీ తెచ్చి అమ్మవారికి ఇచ్చి సమర్పించి పూజ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదే కాలక్రమేణా కార్యక్రమం నిలిచిపోయింది. తర్వాత దేవస్థానం పునర్నిర్మాణం అయిన తర్వాత పూజారులు తర్వాత గ్రామస్తుల అభిప్రాయం మేరకు అక్కడి నుంచి ఈ సంవత్సరం ప్రథమంగా అమ్మవారికి కుంకుమ శారీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి మా యొక్క వేరే కులస్తులకు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. గుడి తరఫున ఆనవాయితీగా పలమనేరు ప్రజలందరి తరఫున కూడా మా యొక్క విన్నపం తెలుపుకుంటున్నాం. మాకు ఎటువంటి సంబంధాలు ఏమంటే లేవు. దేవస్థానం తరఫున ఆనవాయితీగా వచ్చిన సాంప్రదాయాన్ని కొనసాగించే కార్యక్రమంలో ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే మాకు ఎలాంటి అభిప్రాయాలు కానీ మాకు ఎలాంటి ఆక్షేపణలు కానీ ఏమీ లేవు. ఇది మా యొక్క మనవిగా తెలుపుకుంటున్నాం. పలమనేరు పుర ప్రజలకి పాతపేట శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానం నుంచి గంగ జాతర శుభాకాంక్షలు. ఈరోజు మేము పాతపేట సంతాన వేణుగోపాలస్వామి గుడి నుంచి అమ్మవారికి పుట్టినింటి సారి తీసుకొచ్చాము. ఈ కార్యక్రమం గతంలో పెద్దలు చేస్తూ ఉన్నారు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం నిలిచిపోయి ఉన్నది. ఈసారి నుంచి అందరూ పాతపేట వాస్తవులందరూ ఏకదాటిగా నిలబడి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టాం. నానుడి ఉంది, మన పలంనేరు అంటేనే గంగ పండుగ అంటే అమ్మగారి ఇల్లు పాతపేట, మా అత్తగారి ఇల్లు అంటే కొత్తపేట అని చెప్పి గతంలో వేణుగోపాలస్వామి గుడి నుంచి వస్తూ ఉండే పుట్టినింటి సారి విషయం ఏమరా అంటే మహావిష్ణువుకి శక్తి చెల్లెలు అవుతుంది. తిరుపతిలో కూడా చెప్తారు, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ వచ్చి మన తిరుమల వెంకన్న స్వామికి చెల్లెలు అనేది కూడా ప్రసిద్ధి ఉంది. అక్కడి నుంచే ఆమెకి ఆ సారీ వస్తుంది, మనకి అక్కడి నుంచే సారీ వస్తుంది అని చెప్పేది ఉంది. మన పాతపేటలో అందరూ కలిసి పాతపేట వాస్తవులు గతంలో సారీ తీసుకొస్తే కొత్తపేట వాస్తవులు మామగారింటిగా ఆ సారీని స్వాగతించి అమ్మవారికి సమర్పించి పూజలు జరిపి చాలా గొప్పగా జరిపేవాళ్ళట. ఈ కార్యక్రమం ప్రతిసారి మనం ఇదే విధంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి గంగ జాతర శుభాకాంక్షలు. పలమనేరు పట్టణ పుర ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రతిసారి ఇంతకుముందు మనము సారని అమ్మవారికి సమర్పిస్తున్నాం. పాతపేట వాస్తవులందరూ కలిసి సమర్పించేవారు. ఒకప్పుడు పెద్దలందరూ చెప్పారు. అదేవిధంగా ఇక మీదట మేము చెప్తున్నాం, పలమనేరు పట్టణ ప్రజలకి ప్రామిస్ చేస్తున్నాం, ప్రతిసారి సారిని అమ్మవారికి సమర్పిస్తాం. అందరూ సమైక్యంగా
వేరి బలిజ గొల్ల అందరూ పాత గాండ్ల చెట్లు అందరూ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిపి ఐక్యంగా రావాలి. ఇప్పుడు 200 మంది 300 మంది వచ్చాము. ఇక మీదట 1000 మందితో వచ్చి అమ్మవారికి సారి సమర్పించవలసిందిగా పలమనేరు పాతపేట ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. పాతపేటలో అమ్మవారి ఇంట్లో దేవుణ్ణి 2:30-3 వరకు ఉంచాలి కంపల్సరిగా. తరువాత కొత్తపేటలో మీరు ఎంతసేపు తీసుకెళ్ళండి. పాతపేట అమ్మవారు లేచినప్పుడే ఒక ఉగ్ర రూపం ఉంటుంది అమ్మవారికి. అందువల్ల ప్రతి ఒక్కరూ మేము చైర్మన్ గారికి విన్నవించేది ఏమంటే తప్పకుండా పాతపేటలో చాలా ఎక్కువ సమయం నుంచి ప్రతి ఒక్కరూ మాల వేసేదానికి అందరికీ సహకారం అందించాలి. మాల వేసిన తర్వాత అందరూ చూసుకోవాలి. పోలీసు వారికి కూడా నా ప్రత్యేక విన్నపం, దయచేసి అందరూ కూడా సహకరించి పోలీసు వారికి మాల వేసే వాళ్ళని ముందరికి పంపించాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పలమనేరు పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ వారిచే శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా సాటుపేట రోజు నుంచి 13 రోజులు కుల సంఘాల వారీగా ఒక్కొక్కరు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించినారు. ఈ రోజు ప్రత్యేకత ఏమంటే సంతాన వేణుగోపాల స్వామి దగ్గర నుంచి అమ్మవారికి పుట్టిన నుంచి సారి తీసుకురావడం కొన్ని కాలాల తర్వాత నిలిచిపోయినది. ఈ రోజు దాన్ని స్టార్ట్ చేసినాము. ఈ విధంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి సారి సమర్పించవలసిందిగా పలమనేరు పట్టణ పాతపేట గ్రామస్తులందరూ విజయవంతంగా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. పాతపేట నుండి అంగరంగ వైభవంగా అమ్మవారికి సీరవరుస తీసుకొచ్చినాము. ఇక నుంచి ప్రతి సంవత్సరము అమ్మవారికి ఇదే విధంగా పాతపేటలో అందరం కలిసి ఏకవచనంగా ఒకే మాట మీద అమ్మవారి సీరవరుస అంగరంగ వైభవంగా తీసుకొచ్చాము. ఇప్పటికి కూడా జాతర ప్రశాంతంగా సంతోషంగా జరగాలని కోరుతున్నాము. ఓం దుర్గాయ నమః. అమ్మవారికి వేణుగోపాల స్వామి గుడి నుంచి సారి తీసుకొచ్చినారు. పసుపు కుంకుమ గారు ప్రతి సంవత్సరం ఇలాగే బాగా జరగాలి. ఏ ఆటంకము లేకుండా అమ్మవారికి పండుగ బాగా జరగాలి, జాతర బాగా జరగాలి. ఏ ఆటంకం రాకూడదు. అమ్మ తల్లి పరమేశ్వరి ప్రజలందరినీ బాగా కాపాడాలి. జై శ్రీరామ్.